హాయ్, హలో, నమస్తే. ఏమండి, గతంలో బీహార్ గురించి అనేక మాట్లాడుతూ ఉండేవాళ్ళు ప్రజలు. ఏంటంటే బీహార్కి వెళ్ళి ఎవరైనా ఎగ్జామ్స్ రాయడానికి వేరే రాష్ట్రం వాళ్ళు వెళ్ళి బీహార్లో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినా, లేదంటే అక్కడ వేరే పనికి వెళ్ళినా కానీ బీహార్ వాళ్ళని ఎవరైనా డామినేట్ చేస్తున్నట్టు తెలిస్తే బీహార్లో ఏంటంటే దౌర్జన్యంగా కొట్టేయటం, లేదంటే వెళ్ళే ట్రైన్లోంచి తోసేయటం అట్లా చేసేవాళ్ళు బీహార్ వాళ్ళు అని చెప్పేసి, చేస్తున్నారు బీహార్లో వాళ్ళు అని చెప్పేసి వినేవాళ్ళం, చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఎవరంటే ఆంధ్రా నుంచి ఎవరైనా, ఆంధ్ర తెలంగాణ ఈ ప్రాంతాల నుంచి ఎవరైనా ఎగ్జామ్స్ రాయడానికి బీహార్ కనుక వెళ్ళినట్లయితే అక్కడ ఆంధ్రా నుంచి వచ్చారు లేదంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు అని తెలిస్తే, అక్కడ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నారని తెలిస్తే వాళ్ళు బీహార్ వాళ్ళు ఊరుకోరు అని చెప్పేసి ఆ ట్రైన్లోంచే తోసేసేవాళ్ళనే చెప్తూ ఉండేవాళ్ళు. చెప్తా ఉంటే అమ్మో బీహార్ ఇంత దౌర్జన్యాలు చేస్తారా అనుకునేవాళ్ళం. కానీ ఇంకో రాష్ట్రం ఆ రాష్ట్రంలాగా, బీహార్ రాష్ట్రంలాగా తయారైంది ఇంకోటి. ఏంటి ఆ రాష్ట్రం అంటే అందరికి తెలిసిన రాష్ట్రమేనండి. నేను ఎందుకు అంటున్నానంటే, గతంలో మా రాష్ట్రంలో మార్వాడీస్ షాప్స్ పెట్టుకొని వాళ్ళు ఎక్కువగా షాపులు వాళ్ళే ఉన్నాయి, తెలుగు వాళ్ళే షాప్స్ లేవు. మార్వాడీస్ ఇక్కడ వచ్చి ఆక్రమించుకుంటా ఉన్నారు, వాళ్లే వ్యాపారం చేస్తూ ఉన్నారు, తక్కువ రేటుకే ఇస్తూ ఉన్నారు అని చెప్పేసి కొంతమంది తెలంగాణవాదులు తెలంగాణలో మార్వాడీస్ కొట్లు ఎక్కువైపోయినాయని చెప్పేసి ప్రచారం చేయడం మొదలుపెట్టారు. తర్వాత ఇప్పుడు అంటే గతంలో కూడా ఉండేది ఏంటిది, మన రాష్ట్రంలో ఆంధ్ర వాళ్ళు పెత్తనం ఏంటి, మన రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల పెత్తనం ఏంటి, ఇక్కడ మన రాష్ట్రంలో వాళ్ళు ఎందుకు ఉండాలి అని చెప్పి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అది ఇంకెక్కువ అయిపోయింది. ఏంటంటే నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళు ఏపీ వాళ్ళని, ఏపీ పాలిటిక్స్ని, ఏపీలో పరిపాలించే నాయకుల్ని టార్గెట్ పెట్టుకొని మా రాష్ట్రంలో మీకేం పని, మా రాష్ట్రాన్ని ఇంకా మీరు పట్టుకొని వదలరా అని చెప్పేసి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కువైపోయింది. ఏంటంటే వాళ్ళకి రాజకీయ పరంగా కానీ లేదంటే సొంతంగా ఏదైనా వ్యాపారం లేకపోయినా వాళ్ళు ఏంటంటే పక్కనున్న ఏపీపై బురద జల్లి తిడితే వాళ్ళకి ప్లస్ అనమాట. ఇప్పుడు బీహార్ వాళ్ళు ఎట్లాగైతే మన రాష్ట్రానికి వేరే వాళ్ళు వచ్చి బతుకుతానికి వస్తున్నారని తెలిస్తే వాళ్ళు ఎక్కడ బాగా రాస్తారో వాళ్ళు జాబ్ కొట్టేస్తారని చెప్పేసి వాళ్ళు అభద్రతా భావంతో ఎలా అయితే నెట్టేసేవాళ్ళో, ఇప్పుడు తెలంగాణలో కూడా ఇటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకంటే వాళ్ళకేమో స్కిల్స్ ఉండవు, వాళ్ళకేమో ఏమీ తెలియదు. ఏంటంటే ఆంధ్ర వాళ్ళు వచ్చి బతుకుతూ ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు వచ్చి బతుకుతున్నారు అని చెప్పేసి చెప్పటం ఎక్కువైపోయింది కాదంటారా? అందుకనే ఈ మధ్య ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి వాళ్ళకి రాజకీయ పబ్బమును, తర్వాత వాళ్ళకి నిరుద్యోగంగా ఉన్న వాళ్ళు ఇటువంటి మాటలు బయటకు వస్తూ ఉన్నాయి. నాకు తెలిసి ఇంకో బీహార్ లాగా తెలంగాణ తయారైద్దేమో. ఎందుకంటే వాళ్ళకి అడ్డం రానంత వరకు వాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళకి ఏదైనా అడ్డం వచ్చారనుకోండి దౌర్జన్యాలు ఎక్కువ అవుతుంది.